పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శైవ క్షేత్రాల్లో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. రద్దీకి తగ్గట్టుగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆదేశాలు, ధర్మకర్తల సహకారంతో భారీ ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. సోమవారం కార్తీక పౌర్ణమి రోజుల్లో సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారంటున్న ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పాలకొల్లు రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస వేడుకలు అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ వేడుకలు అయితే ఏ విధంగా నిర్వహిస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు పంచరాముల క్షేత్రమైన ఒకటైన క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటే అత్యంత వైభవమైన ఈ దేవాలయంలో ఈ నెల రోజులు అత్యంత వైభవంగా అయితే మీరు నిర్వహిస్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు సార్? ఓం నమ శివాయ. శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శిరోభాగం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో గత నెల 22వ తారీఖున ప్రారంభమై ఈ నెల 20వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా వచ్చినటువంటి భక్తులకు 20 నిమిషాల లోపులోనే దర్శనం అయ్యే ఏర్పాట్లలో భాగంగా శ్రీ కార్తీక మాసోత్సవాలు అతి వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. ఇంకా తుది కార్యక్రమంకు వచ్చి ఉన్నది. ఈ వారం రోజుల్లో కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారికి అభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజలు, దర్శనములు చేసుకునేటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు ఎంతమంది భక్తులు అయితే ఇక్కడ హాజరయ్యే ఉంటారు? వారికి ఎటువంటి సౌకర్యం అయితే మీరు కల్పించారు? సుమారుగా మిగతా రోజుల్లో అయితే ఒక 5,000 మంది డైలీ వచ్చి ఉన్నారు. అలాగే ఆదివారం అయితే 10,000 మంది వచ్చి ఉన్నారు. కార్తీక సోమవారములు, కార్తీక పౌర్ణమి సందర్భంగా 30,000 నుంచి 40,000 మంది వరకు కూడా భక్తులు ఇచ్చేసి ఉన్నారు. వారికి ఉచిత క్యూ లైన్స్ మరియు 50 రూపాయల క్యూ లైన్స్, అభిషేకములకు సెపరేట్గా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయటమైనది. క్యూ లైన్స్లో ఉన్నటువంటి అందరికీ కూడా మంచినీళ్ళు సదుపాయం, అలాగే పిల్లలకి, వృద్ధులకు కూడా పాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ స్వామివారి ఆలయంకు నూతనముగా ఏర్పాటు చేసినటువంటి ధర్మకర్తల చైర్మన్ మీసాల రామచంద్రరావు గారు మరియు ట్రస్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు వారి యొక్క సేవలు కూడా అందించి ఉన్నారు. ఈ దేవాలయానికి వేసినటువంటి ట్రస్ట్ బోర్డు మన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు నీటిపారుదల శాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి యొక్క సూచనల మేరకు, వారి యొక్క ఆలోచనల మేరకు ప్రతినిత్యం కూడా ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాలకే వారి యొక్క సూచనల మేరకే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మా పై అధికారుల యొక్క కమిషనర్ వారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వారు మొదలగు అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు టెలిగ్రామ్స్ ద్వారా అలాగే శరవాణి ద్వారా కూడా తెలియపరుస్తూ ఇక్కడికే క్షేత్రస్థాయిలో కూడా విజిట్స్ చేసి భక్తులకు ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలన్న దాని మీద వారి యొక్క సూచనలు, ఆదేశాల మేరకు కూడా మేము ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ నెల రోజులు ఈ కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చే భక్తులకైతే అన్ని సౌకర్యాలు అయితే కల్పించాము. అలాగే ఈ చివరి దశగా వచ్చింది కార్తీక మాసం కనుక ఇది ఆఖరి వారం సోమవారం కనుక ఈ రోజు కూడా 50,000కి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కనుక వారికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకి అయితే ఇక్కడ అన్న సమారాధన నిర్వహిస్తూ ఉన్నాం. భక్తులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళాలని మనతో పాటు ఆలయ శ్రీనివాసరావు గారు తెలియజేశారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి పంచారామ